అను హాస్పిటల్స్ నుంచి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలవడం సంతోషం. యాక్చువల్లీ షుగర్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయినప్పటికీ అందరి ఫ్యామిలీస్‌లోనూ 90% ఫ్యామిలీస్‌లో షుగర్ ఉంది సార్. అంటే మన ఇండియన్ డైట్‌లోనే ప్రాబ్లమ్ ఉందా? మీ ఉద్దేశ ప్రకారం అంటే ఏమంటారు? యాక్చువల్‌గా ఇండియా ఈజ్ అ డయాబెటిక్ క్యాపిటల్ లాగా ఈరోజు చూస్తున్నాం. వరల్డ్ వైడ్ కూడా ఇన్సిడెన్స్ బాగా ఎక్కువైంది. ఆల్మోస్ట్ గ్లోబల్‌గా ఒక 25% ఆఫ్ ద పాపులేషన్ మెటబాలిక్ డిసీజెస్‌తో అయితే దే ఆర్ సఫరింగ్. అందులో ఒకటి మనకు డయాబెటీస్. అన్నిటికీ మూలం ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ద కీ థింగ్ అన్నమాట. ఈ మెటబాలిక్ డిసీజెస్ కన్నిటికి ఇండియాలో ఎందుకు అవుతుంది అని అంటే ట్రెడిషనల్ గా మన ఫుడ్స్ హోల్ ఫుడ్స్ ఉండేవి. సో మన ఓల్డెన్ టైమ్స్ లో మనం చూసినప్పుడు ఇంత రిఫైన్డ్ ఫుడ్స్ మనం తీసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రాసెసింగ్ కానీ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ద ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రియలైజ్ అయిపోయింది. డిమాండ్ పెరిగింది, సప్లై తక్కువ ఉండటంతో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడల్టరేషన్ కావచ్చు, ప్రాసెసింగ్ లో చాలా మెథడ్స్ మారటం కావచ్చు. ఇవన్నీ మనము అంటే ఓ రకంగా చెప్పాలంటే కంప్లీట్ గా ఇప్పుడు రైస్ తీసుకుంటే వీఆర్ స్ట్రిప్పింగ్ ఆఫ్ ఆల్ ద ఫైబర్ అండ్ వీఆర్ పాలిషింగ్. చూడటానికి బాగా ఉండేటట్టుగా, వండినప్పుడు కూడా మెత్తగా ఉండేటట్టుగా చేసుకోవటం, కుకింగ్ మెథడ్స్ కూడా ఈజీగా ఉండటం అన్నది చేసుకుంటున్నాం. అలాగే వెస్టర్న్ హ్యాబిట్స్ ని అక్వైర్ చేసుకుంటాం. సో వీటి వల్ల ఈ డయాబెటీస్ ఇన్సిడెన్స్ అంటే బాగా పెరుగుతుంది. సో ఒక రకంగా ఇండియన్స్ కూడా జెనెటికల్లీ దే ఆర్ ప్రోన్ ఫర్ సెంట్రల్ ఒబేసిటీ. అంటే ఇప్పుడు అమెరికన్స్ ని, యూరోపియన్స్ ని చూస్తే వాళ్ళ ఒబేసిటీ చాలా స్థూలంగా ఉంటుంది. అంటే టాప్ టు బాటమ్ వాళ్ళ స్కెల్టల్ స్ట్రక్చర్ కానీ వాళ్ళ ఒబేసిటీ జనరలైజ్డ్గా ఉంటుంది. బట్ ఇండియన్స్ చూస్తే వీ సీ మోర్ ఆఫ్ సెంట్రల్ ఒబేసిటీ. అంటే పొట్ట చుట్టూ ఫ్యాట్ అనేది బాగా అక్యుములేట్ అవటం అన్నది మనకు చాలా ఎక్కువ. సో అది ఒక మెయిన్ కల్ప్రిట్ ఈ డయాబెటీస్ అనేది అధికమవుతాయి. అండ్ మోర్ ఓవర్ షుగర్ కి ఇన్ని మెడిసిన్స్ ఉన్నా దాన్ని రాకుండా అయితే ప్రివెంట్ చేయలేకపోతున్నాం. వచ్చిన తర్వాత కూడా దాంతోనే సర్వైవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్, ఎండ్ ఆఫ్ ది డే చాలా టిపికల్ కండిషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మెడిసిన్ మనకి పూర్తిగా ఇప్పుడు అందలేదని అనుకోవచ్చా సార్ మీ ఉద్దేశ ప్రకారం? యాక్చువల్లీ డయాబెటీస్ ని అంటే రీసెంట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే దీన్ని డిసీజ్ కన్నా డిజార్డర్ గా తీసుకోవాలి. ఇట్స్ మెటబాలిక్ డిజార్డర్. ఇదేంటంటే బేసికలీ కమ్స్ ఫ్రమ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. ఫుడ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ అయితే మన స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అన్నది అనదర్ థింగ్. ఈ ఫుడ్ లో మనకు చెందిన మోడిఫికేషన్స్ అయితే కానీ, అంటే ఇందాక మాట్లాడుకున్నప్పుడు రిఫైన్డ్ ఫుడ్స్ కి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కి ఎక్కువ అలవాటు పడటం కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, అంటే ఈవెన్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ మనకేంటంటే చైల్డ్హుడ్ టైంలో కొంచెం ప్లే గ్రౌండ్స్ ఉండి ఎక్కువగా ఆటలకు వెళ్ళటం ఇలా ఉండేవాళ్ళం. ఈరోజు చిల్డ్రన్స్ లో కూడా 30% ఆఫ్ ద చిల్డ్రన్స్ లో ఫ్యాటీ లివర్ చూస్తుంది. పిల్లలు ఇన్సిడెన్స్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్ ఈస్ గ్రోయింగ్ అప్. ఎందుకు అనంటే ఒకటి కంప్లీట్ గా సెడెంటరీ లైఫ్ స్టైల్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం వాళ్ళకి ఫుడ్స్ గా ఇవ్వటం, అండ్ ఆల్మోస్ట్ ఆటలు అన్నది లేకోకుండా అయిపోయింది. చైల్డ్హుడ్ అంటేనే ప్లేయింగ్, సో అది లేకోకుండా ఇవ్వటం. ఎంతసేపు పుస్తకాలు, అంటే అకాడమిక్ స్టైల్ కూడా అకాడమిక్స్ ఇప్పుడు సో మెనీ కార్పొరేట్ కాలేజెస్ లో మార్నింగ్ టు ఈవినింగ్ డ్రిల్లింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ అలా అయిపోవటం వల్ల ఏంటంటే చిల్డ్రన్స్ లో కూడా హైలీ వీఆర్ సీయింగ్ దట్ ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది. ఈవెన్ చిల్డ్రన్ లో కూడా డయాబెటీస్ పెరిగిపోతుంది ఇన్సిడెన్స్. యంగర్ ఏజ్ లో డయాబెటీస్ అనేది ఈజీగా ఈరోజు కొత్తగా ఎక్కువగా డయాగ్నోస్ చేస్తున్నాం. మిడిల్ ఏజ్ ఉన్నట్టు ఎవ్రీ ఫ్యామిలీలో మీరు చూస్తే 1 or 2 పీపుల్ ఆర్ గెటింగ్ డయాబెటీస్. సో రీజన్స్ ఇవే స్థూలంగా ఏంటంటే ఇవే. డైట్ ఒకటి, మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి. సో స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో డైట్ లో చూసుకుంటే మనం మార్నింగ్ టు ఈవినింగ్ కార్బోహైడ్రేట్ రిచ్ లాగా రిచ్ ఫుడ్డే తీసుకుంటున్నాం. కార్బ్స్ కార్బ్స్ కార్బ్స్. ఒక ఆథర్ డయాబెటిక్ బుక్ రాస్తూ ఏం చెప్తాడంటే డయాబెటీస్ ఈజ్ డ్యూ టు డ్రగ్ అడిక్షన్. సో ద డ్రగ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కార్బోహైడ్రేట్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్. ఇప్పుడు ఇళ్లలో మనం తీసుకునేది రైస్ కావచ్చు, ఇడ్లీస్ కావచ్చు, దోశ కావచ్చు, ఉప్మా కావచ్చు, ఎనీథింగ్ ఈజ్ కార్బ్. ద వెజిటబుల్స్ కానీ లేదా ప్రోటీన్స్ కానీ మినిమైజ్ అయిపోతున్నాయి. కర్రీస్ కూడా మనం తీసుకుంటుంటే ఏంటంటే హైలీ ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఆయిల్స్తో తీసుకుంటున్నాం. ఈరోజు రిఫైన్డ్ ఆయిల్స్ అన్నది మనకు చాలా బిగ్ కల్ప్రిట్స్ అయిపోతున్నాయి మన హెల్త్ పాడవటానికి. సో ఈ ఆయిల్స్ ఒకటి, ఈ కార్బ్ రిచ్ ఫుడ్స్ ఒకటి తీసుకోవటం అన్నది మనకు బాగా అలవాటైంది. ఇక వెస్టర్నైజేషన్ అనేది కూడా ఎందుకు వచ్చింది అని అంటున్నాం అంటే ఈ పిజ్జా, బర్గర్లు ఇవన్నీ ఏంటంటే హైలీ రిఫైన్డ్ కార్బ్స్ తో చేసినవి. ప్లస్ వాటితో పాటు బయటకి ఎక్కడికి వెళ్ళినా కాంబో ఆఫర్ లాగా కూల్ డ్రింక్స్ కల్పిస్తున్నారు.
they're putting lot of sugar into us. Almost all the time షుగర్లో డ్రెంచ్ అయిపోతున్నాం, మనం మునిగి తేలుతున్నాం. సో దాంట్లో ఏంటంటే మన ప్యాంక్రియాస్ అనేది కోపప్ చేసుకోలేకపోతుంది అండ్ అవర్ బాడీ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బికాస్ ఆఫ్ ద హై క్యాలరీస్. ఎప్పుడు కానీ మనకి స్నాకింగ్ అనే కాన్సెప్ట్ మన కల్చర్లో లేదు, కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత బిఫోర్ లంచ్ ఒక స్నాక్ 10:30, 11 o'clockకి, అండ్ అగైన్ ఇన్ ద ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళీ నైట్ డిన్నర్, పడుకునే ముందు కూడా ఏదో ఒకటి తీసుకొని పడుకుంటాం. అంటే వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఫుడ్ అన్నెసరీ ఇన్ టు ద బాడీ. ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ క్యాలరీస్ అన్ని ఫ్యాట్గా డిపాజిట్ అవుతున్నాయి, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది. ద ఎర్లీ ఫేజెస్ ఆఫ్ ద డయాబెటీస్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, లేటర్ ఫేజ్ ద ప్యాంక్రియాటిక్ ఫెయిల్యూర్ అండ్ ఇన్సులిన్ డెఫిషియన్సీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి బాడీలో. బట్ ఈరోజు మనం కొన్న మెడిసిన్స్ అన్ని యూ టేక్ ఫ్రమ్ ద బిగినింగ్, ఎక్సెప్ట్ మెట్ఫార్మిన్ అనే మెడిసిన్ తప్ప మిగతావన్నీ ఇన్సులిన్ లెవెల్ని రైజ్ చేసేవి, కొంతమేర ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేవి. ఫైనల్గా వీఆర్ ల్యాండింగ్ అప్ విత్ ఇన్సులిన్. అగైన్ వీఆర్ పుట్టింగ్ మోర్ ఇన్సులిన్ ఇన్ టు ద బాడీ, అగైన్ వీఆర్ అక్యుములేటింగ్ మోర్ ఫ్యాట్ ఇన్ టు ద బాడీ. అందుకే ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్గా ఉంది. సో రూట్ కాజ్ని మనం అడ్రస్ చేస్తే డ్రగ్స్ని ట్యాపర్ చేసుకుంటూ మనం యాక్చువల్గా డైటరీ మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకుంటూ వస్తే షుగర్ కెన్ బి కంట్రోల్డ్ ఈజీలీ. సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి రివర్స్డ్ ఇన్ ద సర్టన్ కేసెస్. ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి వస్తే మీరు ఏం సజెస్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళకి? ఏమిటి పరిస్థితి? పేరెంట్స్ ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఫ్యాటీ లివర్స్ పిల్లల్లో చూడటం అన్నది మంచి లక్షణం కాదు. ద ఫ్యాటీ లివర్ ఈజ్ ఎర్లీ సైన్ ఫర్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం మెటబాలిక్ డిసీజెస్లోకి ల్యాండ్ అవుతున్నాము అని చెప్పేది ఫ్యాటీ లివర్. మనం ఏంటంటే ఫ్యాటీ లివర్ని లైట్గా తీసుకోకూడదు. ఆ ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు అతని లిపిడ్ ప్రొఫైల్స్ చూడటం కానీ, లేకపోతే అతనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సైన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చూడటం కానీ, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అందరినీ పక్కకు తప్పించడం కానీ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు యాజ్ యూ సెడ్ మనకు ఆ ఫ్యాటీ లివర్ని కూడా ఇట్ ఈస్ రివర్సిబుల్ అని నేను చాలాసార్లు విన్నాను సార్. ఎస్ అండి. దానికి మీరు చెప్పే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏం చెప్తారు? ఫ్యాటీ లివర్ ఈజ్ నథింగ్ బట్ అవర్ హై క్యాలరీస్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు, అంటే ఇఫ్ యూ టేక్ ఎన్ రిఫైన్డ్ కార్బ్స్ తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే వన్స్ యూ యూట్ ఇట్ షుగర్ స్పైక్స్ వచ్చేస్తాయి ఇమీడియట్లీ. మనకు దాంతోపాటు ఇన్సులిన్ కూడా స్పైక్ అవుతుంది. సో ఇన్సులిన్ ఈజ్ ఎ ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. ఇట్స్ అన్ స్టోరేజ్ హార్మోన్, నాట్ అనే షుగర్ కంట్రోలింగ్ హార్మోన్. సో ఎక్సెస్ క్యాలరీస్ కానీ, ఎక్సెస్ ఫుడ్ వాటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకున్నాం, లేదా ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నప్పుడు ఫ్రక్టోజ్ కానీ, ఇవన్నీ ఏమవుతాయంటే నేరుగా లివర్లో వెళ్ళిపోయి ఫ్యాట్గా అక్యుములేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకున్నాం అనుకోండి, గ్లూకోజ్ అంటే ఎనీథింగ్ స్టార్చ్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్. మనం ఒక సర్టన్ లెవెల్ దాటిన తర్వాత 20% ఆఫ్ ద గ్లూకోజ్ గోస్ ఇన్ టు ద లివర్. ఆ 20%లో కొంత గ్లైకోజన్గా మారుతుంది. ఆ కెపాసిటీ దాటంగానే అది ఫ్యాట్గా అక్యుములేట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారు, కూల్ డ్రింక్స్ తీసుకుంటుంటాం, మనం టీ కాఫీలో షుగర్ యాడ్ చేసుకొని తీసుకుంటుంటాం, స్వీట్స్ తీసుకుంటుంటాం. వీటిలో గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ రెండు ఉంటాయి. ఫ్రూట్ జ్యూసెస్ అయితే ప్యూర్లీ ఫ్రక్టోజ్. ద ఫ్రక్టోజ్ని మెటబలైజ్ చేసేది మన ఇంటెస్టైన్లో మెటబలైజేషన్ జరగదు, ఇట్ డైరెక్ట్లీ గోస్ టు ద లివర్. ఫ్రక్టోజ్ అనేది ఆల్మోస్ట్ ఆల్కహాల్ ఎలా మెటబలైజ్ అవుతుందో అదే విధంగా మెటబలైజ్ అవుతుంది. ఎంటైర్ ఫ్రక్టోజ్ ఈజ్ గోయింగ్ టు గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఫ్యాట్. సో అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనం అవాయిడ్ చేయాలంటే వీ షుడ్ గో ఫర్ ద లో కార్బ్ డైట్. కానీ ఈ ఫ్రక్టోజ్ అన్నది ఎప్పుడు ఫ్రూట్గానే తీసుకోవాలి తప్ప జ్యూస్గా తీసుకోకూడదు. ఈ ఫ్రక్టోజ్ ఉన్నవి అంటే ఎనీ స్వీట్స్ కానీ, అడిషనల్గా స్వీట్స్ తింటాం కానీ, వీటిని కంప్లీట్గా మనం అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ ఫ్యాటీ లివర్ కెన్ బి రివర్స్డ్. లివర్ ఉన్న వాళ్ళు ఈ నాన్ వెజ్ కూడా తగ్గించాలని కొంతమంది అంటారు, నాన్ వెజ్ తో సంబంధం లేదని కొంతమంది అంటారు. లేదండి, యాక్చువల్గా ఫ్యాటీ లివర్ రూట్ కాజ్ ఈజ్ ఫ్రక్టోజ్. యాక్చువల్గా నాన్ వెజిటేరియన్లో మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ రెడ్ మీట్, అనిమల్ మీట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ద మోడరేట్ కన్జంప్షన్ ఆఫ్ ద అనిమల్ ఫ్యాట్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్. ఇఫ్ యూ కీప్ ఆన్ ఈటింగ్ మోర్ అండ్ మోర్, that saturated fats can give some sort of insulin resistance and fat accumulations. కానీ ఒకనొకప్పుడు గానుగా నుంచి తీసుకొచ్చేవాళ్ళు ఆయిల్, ఇప్పుడే మనం దాన్ని కొంచెం మోడర్న్ గా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని అంటున్నాం. కానీ రిఫైన్డ్ ఆయిల్స్ చాలా ఏళ్ళ నుంచి వాడుతూనే ఉన్నాం. బట్ ఒకనొకప్పుడు ఇందులో అంతా మట్టి ఉంటుంది, ఇది చక్కగా ఫిల్టర్ అయ్యి వస్తుంది, అంతాను క్లీన్ అయ్యి వస్తుంది, ఇది వాడడం మంచిది, వాటర్ లా ఉంటుంది, దీనికి జిగురు అది ఉండదు అని ఇన్ని ఆలోచించేవాళ్ళం. బట్ కానీ అంటే యాజ్ అ జనరల్ పబ్లిక్
ఇలా అనుకుని మళ్ళీ ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కి వాడడమే మంచిది అని అంటున్నారు. సో ఎగ్జాక్ట్ గా ఏంటి ఇది, ఈ రెండింటిని మీరైతే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ప్రాబ్లం ఏంటంటే మనకున్న వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ లో మనకి ఇన్ఫ్లమేటరీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. omega-3 omega-6 అని 2 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఫ్యాటీ యాసిడ్స్ లో చాలా ఇంపార్టెంట్వి. omega-3 అన్నది యాంటీ ఇన్ఫ్లమేటరీ, omega-6 అన్నది ఇన్ఫ్లమేటరీ ఆయిల్. యాక్చువల్గా బాడీకి ఇన్ఫ్లమేషన్ అన్నది అవసరము. ఎప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని త్రో అవుట్ చేయడానికి ఇన్ఫ్లమేషన్ అన్నది అవసరం. బట్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అన్నది మంచిది కాదు. అంటే బాడీలో ఎప్పుడు ఒక రకమైన వాపులాగా కంటిన్యూ అయితే దట్ లీడ్స్ టు ద డిసీజెస్. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏంటంటే దాంట్లో ఎటువంటి థింగ్స్ కలపరు. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మీరు చెప్పినట్టు స్మెల్ ఉంటుంది, తర్వాత అన్స్టేబుల్ గా ఉంటుంది, కొంచెం మనకు చూడటానికి లుక్ కానీ లేకపోతే స్మెల్ కానీ మనకు అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆ రిఫైన్డ్ ఆయిల్స్ లేదా ఇండస్ట్రియలైజ్ చేసి హాట్ ప్రెస్డ్ ఆయిల్స్ చేయటం యొక్క మెయిన్ ఉద్దేశమే అది. చూడటానికి చక్కటి కలరు, స్మెల్ అన్నది లేకోకుండా సో స్టేబుల్ గా ఉంచడానికి చాలా కెమికల్ ప్రాసెసింగ్ అన్నది జరుగుతుంది. ఈ కెమికల్ ప్రాసెసింగ్ లో ఏమవుతున్నాయంటే ఈ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అధికం అవుతున్నాయి. బేసిక్ గా omega-3 కి omega-6 రేషియోకి omega-3 1% ఉంటే ఇది 4% ఉండాలి మాక్సిమం లిమిట్. బట్ మన రిఫైన్డ్ ఆయిల్స్ లో దీనికి 1% కి 20+ ఉంటుంది omega-6. సో దట్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్. వీటిని హీట్ చేసినప్పుడు ఏమవుతున్నాయంటే ఇవి అన్స్టేబుల్ ఆయిల్స్ కూడా, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అన్సాచురేటెడ్ ఏంటంటే సాచురేట్ కాలేదు, స్టిల్ ఇట్ నీడ్స్ సమ్ చేంజెస్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపీ. కరెక్ట్. సో అవి వెరీ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి కాబట్టి లిక్విడ్ ఫామ్ లో ఉంటాయి. సో వెన్ వీ హీట్ ఇట్ అవి ట్రాన్స్ ఫ్యాట్స్ కింద మారుతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ మనకు లేవు. ఈవెన్ మన మైటోకాండ్రియా కూడా మెటబలైజ్ చేయలేదు. సో అవి మనకి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి ఈరోజు క్యాన్సర్స్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని రకాల జబ్బులకి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ దోహదపడుతున్నాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అన్ని మన ఫ్రైడ్ ఫుడ్స్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎన్ చిప్స్, ఇట్స్ ఫిల్డ్ విత్ ట్రాన్స్ ఫ్యాట్స్. బాగా బాయిల్డ్ మిర్చి బజ్జీలు, సమోసాలు క్రిస్పీగా తింటుంటాం. కానీ ఇవన్నీ తెలిసి గవర్నమెంట్ ఎంత బిజినెస్ ఎంకరేజ్ చేస్తుంది అంటే ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే కదండి. ఏది బిజినెస్ చెప్పండి? హెల్త్ ని మనం పణంగా పెట్టుకుని బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి ఏం చేస్తాం? యాక్చువల్ గా 30-40 years బ్యాక్ ఇట్ ఈస్ స్టార్టెడ్ అండి. యుఎస్ లో when one person he declared that all ghee ఇవన్నీ సాచురేటెడ్ ఫ్యాట్స్ దీస్ ఆర్ ఆల్ వెరీ హార్మ్ఫుల్ అని ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అప్పటి నుంచి ఈ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ పైన పడ్డారు. ఈ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ ఇవి సేఫెస్ట్ ఆయిల్స్ కింద, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని సేఫెస్ట్ కింద డిక్లేర్ చేశారు. బట్ అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే డిసీజ్ బర్డెన్ పెరిగాక మళ్ళీ వెన్ దే గో బ్యాక్, ఆయన ఏం చెప్పాడంటే నేను డాల్డా గురించి మాట్లాడాను, మిగతా వాటి గురించి మాట్లాడలేదు అని చెప్పడంతో మళ్ళీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అవుతుంది. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఫ్రీడ్ ఫ్రమ్ ద కార్డియాక్ డిసీజ్ యూజ్ సో బ్రాండ్ అని. అంటే ఐ డోంట్ వాంట్ షుడ్ నాట్ కామెంట్ ఆన్ ద పబ్లిక్ మీడియా. ఈ ఆయిల్ వాడండి, కార్డియాక్ డిసీజెస్ ఉండవు. దాని మీద రాస్తారు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఆయిల్ వాడొచ్చు అని. ఒక హార్ట్ సింబల్ వేసి పల్స్ సింబల్ కూడా దాని మీద వేసి పెడతారు. దట్ ఈస్ వెరీ రాంగ్ అనమాట. అదొకటి. మనకి ఇప్పుడు యాక్చువల్ గా ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా ఉండకూడదు మనం తినే వాటిల్లో. ఓ సర్టన్ లిమిట్ వరకే అలౌడ్. బట్ వాళ్ళు ఏంటంటే దానికన్నా ఎక్కువగా ఉంటాయి, కానీ దే విల్ నెవర్ డిస్ప్లే దట్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకునే కుకీస్ కావచ్చు, లేకపోతే ఎనీ ప్యాకెడ్ ఫుడ్స్. ఎందుకు బ్యాక్టీరియా అటెంప్ట్ చేయదు వాటిని అంటే బికాస్ అంత బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. బ్యాక్టీరియా నోస్ బట్ వీ డోంట్ నో. సో అందుకని ఈ ఫ్యాటీ ఫుడ్స్ అన్ని తీసుకోవటం వల్ల ఈరోజు ఈ డిసీజ్ బర్డెన్ అనేది అంతగా పెరిగిపోయింది. మిల్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేదె పాలే తాగాలి, ఆవు పాలే తాగాలి, అవే ఆరోగ్యానికి మంచివని మనందరికీ తెలిసిన ప్యాకెట్ పాలే వాడతాం. ఎందుకంటే అవి అందుబాటులో ఉండవు కాబట్టి మనకి అన్ని ఏరియాల్లో దొరకవు. దొరికినా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటున్నాయి యాక్చువల్లీ. సో మిల్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా ఇప్పుడు ప్యాకెట్ పాలు తీసుకోవచ్చా అండి? మీరేమి సజెస్ట్ చేస్తున్నారు? బేసికలీ మిల్క్ అన్నది హోల్సమ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండి. అది మిల్క్ లో మనకు ఫ్యాట్స్ ఉంటాయి, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, మంచి ప్రోటీన్స్ ఉంటాయి, కంప్లీట్ ప్రోటీన్స్, అన్ని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉండే ప్రోటీన్స్ ఉంటాయి. నిజమైన పాలైతే నిజమైన పాలైతే. థర్డ్ వచ్చి కార్బ్ కూడా ఉంటుంది. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ దాదాపు 60% ఆఫ్ ద పాపులేషన్లో, అడల్ట్ పాపులేషన్లో ఉండట్లా. దానివల్ల మిల్క్ తాగినప్పుడు ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది వచ్చి చాలా మందికి ఇరిటబుల్ బవల్ రావటం, డయేరియా అవటం, కొంతమందికి కడుపు నొప్పి రావటం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి
దట్ ఈస్ గుడ్. అయితే ఇప్పుడు కాంట్రవర్సీ ఎక్కడొస్తుందంటే అడల్ట్రేషన్ ఆఫ్ ద మిల్క్. ఎగ్జాక్ట్లీ. అడల్ట్రేషన్ ఆఫ్ ద మిల్క్ అంటే మామూలుగా ట్రెడిషనల్‌గా మనకు పాత రోజుల్లో కానీ ఎప్పుడైనా ఇంట్లో గేదె ఉండేది. సో, ఆ గేదె ఫ్రీగా తిరుగుతుండేది. దూడకు పాలిచ్చిన తర్వాత మనం తీసుకునేవాళ్ళం. ఇప్పుడేంటంటే ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ అయిపోయిందో మనం వాటిని ఒక షెడ్యూల్‌లో కట్టేస్తున్నాం. చిన్న చిన్న స్పేసుల్లో కట్టేస్తున్నాం. దూడని వెంటనే సెపరేట్ చేస్తున్నాం. ఈ సెపరేట్ చేసినందువల్ల ఆ మదర్ కౌలో గానీ, గేదెలో గానీ విపరీతమైన స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ స్టెరాయిడ్స్ అనేవి కూడా మనకి పాస్ ఆన్ అవుతున్నాయి. వన్ థింగ్. ఇది ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ అయిపోయిందో మిల్క్ ప్రొడక్షన్ కోసమని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాల హార్మోన్స్ ఇస్తున్నారు. సో, ఈ హార్మోన్స్ తాగే వాళ్ళ బాడీ పైన కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సెకండు, ఈ మెకానికల్ సక్కింగ్ కానీ, పంప్స్ వాడిచేసి ఈ బ్రెస్ట్ మిల్క్ తీస్తున్నారు. దీనివల్ల బ్రెస్ట్‌కి ట్రామా అవుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అంతేకాకుండా కన్ఫైన్డ్‌గా కట్టేసి ఉండటం వల్ల అదే పేడలో, అదే మూత్రంలో అది పడుకోవాల్సి వస్తుంది. దానివల్ల బ్రెస్ట్ కంటామినేట్ అయిపోతుంది మళ్ళీ. సో, అందువల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అంటే యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ రెసిడ్యూస్ మనకు కొంత వస్తున్నాయి. కొంతమంది చాలామంది ఏమంటారంటే పాశ్చరైజేషన్ చేసిన తర్వాత మనకు ఇవైతే ఉండవు కానీ ఇన్ఫెక్షన్స్ అయితే ఉండొచ్చు కానీ కాస్త యాంటీబయాటిక్స్ రెసిడ్యూస్ ఉంటాయి. అంటే ఇంకోటి స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్. ఇందులో ఎమల్సిఫైయర్స్ వాడుతున్నారు, యూరియా వాడుతున్నారు పాలు చెడిపోకుండా ఉండటానికి. ఆ కాంపోనెంట్స్ మనకి హార్మ్ చేస్తున్నాయి అన్నది ఒకటి. యూజువల్గా ఫ్రీగా తిరిగేది అంటే ఈవెన్ మనం చికెన్ కావచ్చు, మటన్ తీసుకున్నా కావచ్చు, మిల్క్ తీసుకున్నా కావచ్చు, గేదె కానీ ఆవు కానీ ఫ్రీగా తిరుగుతూ ఉండాలి. చైల్డ్ నుంచి సపరేట్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే అడల్ట్రేషన్ కాకోకుండా వస్తే మిల్క్ ఈజ్ వెరీ హెల్తీ. సో, అలా అనుకుంటే ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగకూడదు, షుగర్ ఉన్నవాళ్ళు పెరుగు తినకూడదు అని అంటారు. ఇదెంత వరకు నిజం? పెరుగు అన్నది చక్కగా తినొచ్చు. పెరుగులో ఎటువంటి ఇబ్బంది లేదు. కొబ్బరి నీళ్ళలో కొంత షుగర్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి షుగర్స్ రేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో, పెరుగు మాత్రం మంచి ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో, ఈ రోజుల్లో మనకేంటంటే కావాల్సిన గుడ్ బ్యాక్టీరియల్ పౌడర్ తెచ్చుకొని వీ కెన్ మేక్ ఇట్. ఆ కర్డ్‌లో ఆ బ్యాక్టీరియా అధికంగా ఉండేటట్టు చేసుకునేటట్టు. ఎగ్జాంపుల్ మనకు లాక్టోబాసిల్లస్ రుటెరి అని ఉంటుంది. దాన్ని లవ్ బగ్ అంటాం మనం బేసిక్‌గా. ఓకే. సో, అదేంటంటే మన బ్రెయిన్‌లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల వీ ఫీల్ వెరీ కంఫర్టబుల్, కూల్, కామ్ మైండ్ ఉంటుంది. సోషల్ రిలేషన్షిప్స్ బాగుంటాయి. స్ట్రెస్‌కి లోనవ్వం. సో, ఆ బ్యాక్టీరియాని ప్రొలిఫరేట్ చేసుకోవడానికి లాక్టోబాసిల్లస్ రుటెరి పౌడర్స్ దొరుకుతాయి మనకి. ఓకే. వెన్ వి టేక్ దట్ పౌడర్ అండ్ మిక్స్ ఇట్ విత్ అవర్ అంటే తోడు వేసినప్పుడే వేసుకుంటే ఆ కర్డ్ విల్ బి రిచ్ విత్ దట్ బ్యాక్టీరియా. అలా మనకు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు లిపిడ్ ప్రొఫైల్ అనేది. యాక్చువల్లీ లిపిడ్ ప్రొఫైల్ ఏ టైంన చేయాలి, ఫాస్టింగ్లో చేయాలా ఏంటి అనేది కూడా కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి. లిపిడ్ ప్రొఫైల్ అన్నది మనకు కార్డియాక్ రిస్క్ ఉందా అని అసెస్ చేయడానికి, ప్లస్ ఇంకేదన్నా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది తెలుసుకోవటానికి మనకు ఉపయోగపడేది. బేసిక్గా కార్డియాక్ రిలేటెడ్గానే చూస్తున్నారు కానీ ఇట్స్ అన్ని జనరలైజ్డ్. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్ కావచ్చు, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లేదా కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ లిపిడ్ ప్రొఫైల్స్ అనేది చాలా కీ రోల్ ఉంటుంది. యూజువల్లీ వీ ప్రిఫర్ టు డూ ఇన్ ద ఫాస్టింగ్ స్టేట్. ఫాస్టింగ్ స్టేట్లో చేయాలి. సో, ఫాస్టింగ్ స్టేట్లో చేసినప్పుడు ఏంటంటే అక్యురసీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫాస్టింగ్ స్టేట్లో ఎప్పుడు ఓవర్ నైట్ ఫాస్ట్ చేసి దే షుడ్ గెట్ ఇట్ డన్. అయితే ఇందులో కాంపోనెంట్స్ అన్ని మనం 1 by 1 స్టడీ చేసుకుంటుండాలి. మనకేంటంటే ఎక్కువగా జనరల్గా ప్రాబ్లం ఏంటంటే ఎల్డిఎల్ అనే ఒక కొలెస్ట్రాల్ని మాత్రమే చూస్తాం మనం. లిపిడ్ ప్రొఫైల్లో ఎల్డిఎల్ అనే దాన్ని, గుడ్ కొలెస్ట్రాల్ని, రెండింటిని కంపేర్ చేస్తుంటాం. కానీ యాక్చువల్గా లిపిడ్ ప్రొఫైల్లో చూడాల్సినవి చాలా ఉంటాయి. మనం టోటల్ కొలెస్ట్రాల్ని చూసి వరి కావాల్సిన పని లేదు. కొలెస్ట్రాల్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. కొలెస్ట్రాల్ లేనిది మన సెల్ అనేది సర్వైవ్ అవ్వదు. సెకండ్ వచ్చి మనకు కావాల్సిన హార్మోన్స్ అన్ని, ఎస్పెషల్లీ సెక్స్ హార్మోన్స్ అన్ని కొలెస్ట్రాల్ నుంచే సింథసైజ్ అవుతాయి. ఇప్పుడు కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ని అంత సిగ్నిఫికెన్స్ అన్నది మనకు ఉండదు. యూజువల్గా 200 దాటిన తర్వాత కూడా వీ డోంట్ గివ్ దట్ మచ్ ఇంపార్టెన్స్. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ట్రైగ్లిజరైడ్స్ అని నెక్స్ట్ ఉంటుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లం, ప్యాంక్రటైటిస్ రావచ్చు. ఈ ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉన్నప్పుడు ఎనీ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. లైక్ బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, అండ్ డయాబెటీస్ అనేది రావచ్చు.
అంటే ఇట్స్ అనే సిగ్నిఫైస్ దట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ట్రైగ్లిజరైడ్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ఫ్యాట్స్, ఇట్ కమ్స్ మేజర్లీ ఫ్రమ్ ద కార్బ్స్. అంటే మనం తినే సింపుల్ షుగర్స్ నుంచే ట్రైగ్లిజరైడ్స్ అనేది లివర్ నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అనమాట. ట్రైగ్లిజరైడ్స్ మంచి కొలెస్ట్రాల్ అంటాం, హెచ్డిఎల్ అని. వీటి మధ్య రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. సో యూజువల్గా మగవాళ్ళలో 40 అబోవ్ ఉంటే గుడ్ కొలెస్ట్రాల్ మంచిది, బికాస్ ఇట్ సక్స్ అవుట్ ఆల్ ద కొలెస్ట్రాల్ ఫ్రమ్ అదర్ టిష్యూస్ అండ్ ట్రాన్స్పోర్ట్ బ్యాక్ టు లివర్ అనమాట. ఎప్పుడైతే హెచ్డిఎల్ అనేది తక్కువ ఉందో టిష్యూస్లో కొలెస్ట్రాల్ అనేది అధికంగా చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్, మంచి కొలెస్ట్రాల్ లెవెల్ 40 అబోవ్ మెన్లోను, 50 అబోవ్ ఫిమేల్స్లోనూ ఉండాలి. అయితే ఈ రేషియో ట్రైగ్లిజరైడ్స్కి మంచి కొలెస్ట్రాల్ రేషియో 2 అన్నది లోపల ఉంటే మంచిది. 2 పైన ఉందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని అర్థం. సో దట్ మ్యాన్ ఈజ్ వల్నరబుల్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్స్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఎల్డిఎల్ని మన వాళ్ళు బూచిలాగా చూస్తుంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది పేరు దానికి. బేసికల్ ఎల్డిఎల్లో అండి 80% న్యూట్రల్ కొలెస్ట్రాల్, ఓన్లీ 20% ఆఫ్ ది ఎల్డిఎల్ ఈజ్ స్మాల్ డెన్సిటీ లైపో ఎల్డిఎల్ అంటాం. అది కొంచెం మనకు ప్రమాదకరం. ఇప్పుడు మనం ఇచ్చే స్టాటిన్స్ కావచ్చు, ఇవన్నీ లార్జ్ బైండ్ కొలెస్ట్రాల్ పైన, ఎల్డిఎల్ పైన పనిచేస్తాయి తప్ప ఈ స్మాల్ డెన్సిటీ లైపోప్రోటీన్ పైన అంత ఇంపాక్ట్ ఉండదు. వేరే స్టడీస్ ఏం చెప్పాయంటే స్టాటిన్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కోసం ఇచ్చిన మల్టిపుల్ స్టడీస్లో కేవలం లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ అయింది 4 days to 1 week అని చెప్పారు. అంటే దట్స్ నాట్ అని సిగ్నిఫికెంట్లీ ఇట్ ఈస్ కాజింగ్ అని ఇంపాక్ట్ ఆన్ ది ఎల్డిఎల్. బట్ ఎల్డిఎల్ నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, నాన్ డయాబెటిక్ అవటానికి అవకాశం ఉంటుంది. అండ్ మస్కులార్ పెయిన్స్ బాగా ఎక్కువ ఉంటాయి స్టాటిన్స్ వల్ల. సో కాబట్టి స్టాటిన్స్ మాత్రం కాషియస్గా వాడాలి. సెకండరీ ప్రివెన్షన్లో అంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండటానికి వాడుతుంటారు. బట్ ప్రైమరీ ప్రివెన్షన్లో స్టాటిన్స్కి అంత పెద్ద రోల్ లేదు. సో లిపిడ్ ప్రొఫైల్లో ఈ 3 అంటే హెచ్డిఎల్ కానీ, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కానీ, ఎల్డిఎల్ కానీ చూసుకోవాలి. అయితే మనకు రిస్క్ ఫ్యాక్టర్స్లో కొన్ని అడ్వాన్స్డ్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. ఎపోబి అని ఒకటి ఉంటుంది. కామన్గా చాలా రొటీన్ టెస్టుల్లో మేము చూస్తుండట్లేదు అవి, కానీ అలాంటివి చేయించుకుంటే చాలా యూస్ఫుల్. హోమోసిస్టిన్ లెవెల్స్ అని, ఎల్పి లిటిల్ ఏ అంటాం అనమాట. అంటే లైఫ్లో ఒకసారి చేసుకోవచ్చు అది. అంటే ఇట్స్ నాట్ నీడెడ్ టు రిపీట్ ఇట్ రిపీటెడ్లీ. అది ఎల్పి లిటిల్ ఏ అనేది చేసుకుంటే మనకి ఏదన్నా జెనెటికల్ ప్రోన్గా ఉన్నామా అన్నది మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ హార్ట్ అటాక్ ని మనం ముందుగానే ఒక్క టెస్ట్ తో తెలుసుకునే అవకాశం ఉందా సార్? లేదు, అంటే రిస్క్ ను వీ కెన్ అసెస్. రెండోది వచ్చిందని మనకు సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు సిటీ కాల్షియం స్కోర్ అని, తర్వాత సిటీ యాంజియోగ్రామ్ అని 2 ఉన్నాయి. అయితే సిటీ కాల్షియం స్కోర్లో ఏంటంటే కాల్షియం స్కోర్ 0 రావచ్చు, బట్ వీ మే హ్యావ్ ద సాఫ్ట్ ప్లేక్స్. అంటే ఇప్పుడు ఇవన్నీ క్యాల్సిఫై అయితేనే సిటీ కాల్షియం స్కోర్ అన్నది మనకు వస్తుంది. సిటీ కాల్షియం 0 ఉన్నంత మాత్రాన యువర్ నాట్ అట్ సేఫర్ సైడ్ అని. బట్ సిటీ యాంజియోస్లో ఇప్పుడు ఏ ఇంటిగ్రేషన్ వచ్చి కొంత సాఫ్ట్ ప్లేక్స్ను మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం. దాని ద్వారా ఏంటంటే వీ కెన్ ప్రిడిక్ట్. సో కొంతమేర ప్రిడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్స్ అనే హోల్సమ్ ప్యాకేజ్ లాగా మనం చూడాలి తప్ప వీ షుడ్ నాట్ లుక్ అట్ ఓన్లీ అట్ వన్ టెస్ట్ అండ్ గో ఫర్ ఒక కంక్లూషన్కి రాకూడదు. సో ఎందుకంటే టోటల్గా ఫ్యామిలీ హిస్టరీ చూసుకోవాలి, అతని పర్సనల్ హ్యాబిట్స్ చూసుకోవాలి, లైఫ్ స్టైల్ చూసుకోవాలి. సో లిపిడ్ ప్రొఫైల్, అలాగే ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, కాంప్లిమెంటరీగా సిటీ యాంజియోస్, ఇవన్నీ వచ్చినప్పుడు ఓవరాల్ రిస్క్ ని అసెస్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ డైటరీ ఫ్యాట్స్ లేదా డైటరీ షుగర్ అంటే ఏంటి సార్? డైటరీ షుగర్ అంటే అదేనండి. ఇప్పుడు మనం బేసిక్ గా మనం ఏది మాట్లాడినా షుగర్ అంటే కార్బ్ గురించి మాట్లాడుతాం. ఈ కార్బ్ లో 2 రకాల కార్బ్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బ్స్ అని, కాంప్లెక్స్ కార్బ్స్ అని. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే నథింగ్ బట్ విత్ ఫైబర్ తో ఉన్నది కాంప్లెక్స్ కార్బ్. దేవుడు మనకు అన్ని కాంప్లెక్స్ కార్బ్స్ ఇచ్చాడు, మనం వాటిని సింపుల్ కార్బ్స్ చేసుకొని తింటున్నాం అంతే. ప్రతి ఒక్కటి స్టార్చ్ అన్నది ఎవ్రీథింగ్ ఈజ్ అనే గ్లూకోజ్ మాలిక్యూల్స్ అని ఒక పూసలాగా, ఒక చైన్ లాగా అరేంజ్ చేసి ఉంటాయి. సో ఇందులో మళ్ళీ అమైలోపెక్టిన్ అని 2 రకాలు ఉంటాయి. అమైలోపెక్టిన్ అనేది మనకు తాళ్ళలాగా ఉంటుంది, అమైలోజ్ అన్నది కొంచెం క్రిస్మస్ ట్రీ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇన్సులిన్ యాక్ట్ చేసినప్పుడు అన్నీ రిలీజ్ అవటం, ఏదైతే ఫాస్ట్గా స్పైక్స్ వస్తాయి, ఏదైతే స్లోగా స్పైక్స్ వస్తాయి అనేది ఈ టైప్ ఆఫ్ అమైలోపెక్టినా అనే దానిపైన డిసైడ్ అవుతుంది. సో మనకు రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఉంటే మనకు షుగర్ స్పైక్స్ అనేవి ఫాస్ట్గా రావు. అలా కాకుండా సింపుల్ షుగర్స్ అంటే ఇప్పుడు వైట్ రైస్, పాస్తా, నూడిల్స్ అండ్ మైదాతో చేసింది ఏదైనా కావచ్చు, ప్లస్ ఇటువంటి పిజ్జా, బర్గర్స్, ఇవన్నీ స్ట్రైట్ అవే షుగర్స్. వీ కెన్ కాల్ ఇట్ ఇస్ అనే స్ట్రైట్ అవే షుగర్స్. కానీ షుగర్ కి ఒకటి డైట్
లైఫ్ స్టైల్తో పాటు ఎక్సర్సైజ్ ఇక ఫైనల్ సొల్యూషన్ అంటారా? ఎందుకంటే చాలా మంది టాప్ మోస్ట్ క్రికెటర్స్కి కూడా నేను షుగర్ చూసాను. అలాంటప్పుడు మరి ఎక్సర్సైజ్ ఒకటి పర్మనెంట్ సొల్యూషన్గా మనం ఎలా తీసుకుంటాం? అదే బేసికలీ ఇప్పుడు మనం చూసినప్పుడు మనం ఒబేసిటీ గురించి మనం మాట్లాడుకుంటే దెర్ ఆర్ 2 టైప్స్. గ్రాస్గా చూడంగానే ఒబీస్ అనొచ్చు, కానీ ఒక వ్యక్తి సన్నగా ఉంటాడు కానీ అతని పొట్టలో ఫ్యాట్ ఉంటుంది. వాళ్ళని టోఫీ అంటాం మనం, థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్సైడ్ అని. ఓకే. సో వీళ్ళలో ఏంటంటే మోస్ట్ డేంజరస్ ఫ్యాట్ ఇది. ఒక వ్యక్తి లావుగా ఉన్న కేవలం సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే చర్మం కింద ఒక 10 to 12 kgs వరకు ఇష్యూ లేదు. కానీ అదే పొట్టలో అయితే మనకు 5 to 6 kgsలోనే విజరల్ ఫ్యాట్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఇంటెస్టైన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ మంచి ఫ్యాట్ కాదు, అక్కడ నుంచి టాక్సిన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంటాయి, ప్రో ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ అన్నీ రిలీజ్ అవుతుంటాయి. అలాగే మనకు లివర్లో ఓన్లీ 50 to 60 grams ఫ్యాట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు కాజ్ ద ప్రాబ్లం. అలాగే ప్యాంక్రియాస్లో అయితే మరీ తక్కువ 5 to 6 grams ఉన్నా కూడా విల్ కాజ్ ద ప్రాబ్లం. సో అందుకనే ఈ లైఫ్ స్టైల్లో మనకి స్ట్రెస్ ఎప్పుడైతే ఉంటుందో, ముఖ్యంగా పొట్ట చుట్టూ ఫ్యాట్ చేరటానికి మనకి స్టిరాయిడ్స్ అనేవి రోల్ తీసుకుంటాయి. స్లీప్లెస్నెస్ ఉన్నా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, మన లైఫ్ స్టైల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే అతను ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు కానీ దిన కార్యక్రమాలకి అంత సూటబుల్గా లేదు, మన బాడీ డిజైన్ చేసినట్టు లేకపోతే ఇండైరెక్ట్ స్ట్రెస్ స్టెరాయిడ్స్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్టెరాయిడ్స్ విల్ కాజ్ ద విజరల్ ఫ్యాట్. సో మనం చూడటానికి బయటకు తిన్గా ఉన్న లోపల ఫ్యాట్ ఉంటే సో దే విల్ గెట్ దిస్ అన్నమాట. కాబట్టి విజరల్ ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్. అందుకే మేము ఏం చెప్తామంటే గెట్ ఎన్ స్కాన్, లివర్లో మీకు ఫ్యాట్ ఎంత ఉంది. నెక్స్ట్ ఇంకా మోర్ డెఫినెట్గా తెలియాలంటే ఎంఆర్ఐ అబ్డామిన్ చేసుకుంటాం. ఎంఆర్ఐ స్కాన్లో లివర్లో ఎంత ఉంది, ప్యాంక్రియాస్లో ఎంత ఉంది, పేగుల చుట్టూ ఎంత ఉంది. సో దాన్ని బట్టి అతను లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని డైట్ అనేది మాడిఫై చేసుకుంటే డెఫినెట్లీ దే విల్ బీ బెనిఫిటెడ్. అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్ ఫర్ ద డయాబెటీస్. ఈ ఎక్సర్సైజ్లో మనకు ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే వాకింగ్ చేస్తే చాలు అని అనుకుంటాం. బట్ గ్లూకోజ్ ఎక్కడ మ్యాక్సిమం యూటిలైజ్ అవుతుంది? మజిల్లో. మజిల్ సక్స్ ద గ్లూకోజ్ వితౌట్ ఇన్సులిన్. మనం మజిల్ని యాక్టివేట్ చేయాలంటే ఎప్పుడు మజిల్ని మనకు 40 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ ద మజిల్ అనేది తగ్గిపోతుంటుంది. సార్కోపీనియా అంటాం మనం, ఇద్దరు మేల్స్లో కానీ ఫిమేల్స్లో కానీ ఇట్ ఈస్ నార్మల్. సో టు కీప్ అప్ ద మజిల్ టోన్ కానీ ఆ మజిల్ సైజ్ కానీ వీ షుడ్ కీప్ అప్. సో కాబట్టి మనకి ఏంటంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్తో పాటు డెఫినెట్గా వెయిట్స్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్, మస్కులార్ ఎక్సర్సైజ్ అనేది. సో దానికి మనం చేసినప్పుడు ఏంటంటే బాగా గ్లూకోజ్ యూటిలైజేషన్ ఉండి షుగర్స్ కంట్రోల్లోకి వస్తాయి, అలాగే ఇన్సులిన్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోతాయి బాడీలో. డాక్టర్స్ ఇంత నాలెడ్జ్ ఉంటుంది కదా, తెలిసి అసలు మీరు ఇంకేం తింటారు సార్ ప్రశాంతంగా? సో యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ తెలియటం వల్ల ఒకప్పుడు ఏది పడితే అది తినేవాళ్ళం, ఈరోజు ఏంటంటే రియల్ ఫుడ్స్కి వస్తున్నాం. ద సింపుల్ ప్రిన్సిపల్ వచ్చి మాకు చెప్పేది ఏంటంటే మీ అమ్మమ్మ గారు కానీ తాతయ్య గారు కానీ మీరు తినే ఫుడ్ని రికగ్నైజ్ చేస్తే అది రైట్ ఫుడ్ అని అర్థం. వాళ్ళు రికగ్నైజ్ చేయలేని షేప్లో ఉంటే మాత్రం అది వర్స్ట్ ఫుడ్ అని అర్థం. వాళ్ళకి ఈ పిజ్జాలు బర్గర్లు తెలియవు కాబట్టి అది వర్స్ట్ ఫుడ్. ఇందాక మీరు మినపప్పు అంటే ఇడ్లీలు దోశలు కూడా మీరు పిండి పదార్థమే అన్నారు, కానీ మినుము యాక్చువల్లీ చాలా మంచిది ఒంటికి అంటారు. మినుములు తక్కువ వేస్తున్నాం, రైస్ ఎక్కువ తీసుకుంటున్నాం. అందుకే నా పేషెంట్స్కి ఎవరైనా దోశల గురించి చెప్తే నేనేమంటున్నానంటే టోటల్గా మినుములతో చేసుకున్న దోశ తినండి. సో అంటే అవన్నీ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అయ్యి, బట్ ఇవన్నీ ఏంటంటే కార్బ్ అనేది డామినేట్ చేసేస్తుంది. మళ్ళీ ఇప్పుడు సద్దన్నంలోకి మళ్ళీ వచ్చేస్తున్నాం మనం. సద్దన్నం అన్నది ఈ రోజుల్లో వన్ ఆఫ్ ద హెల్తీయెస్ట్ ఫుడ్, ఎందుకంటే ఇట్స్ ఫర్మెంటెడ్, దాంట్లో వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటున్నాయి, బి విటమిన్స్ ఉంటున్నాయి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చి అది రెసిస్టెంట్ స్టార్చ్, ఫర్మెంట్ చేసి ఉంటున్నాం కాబట్టి ఓవర్ నైట్. సో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది, షుగర్ స్పైక్స్ కానీ ఇన్సులిన్ స్పైక్స్ కానీ రావట్లేదు. సో అందుకే మోడర్నైజేషన్ బదులు మన ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్స్కి వెళ్ళండి. నిజంగా యాక్చువల్లీ మన ఫుడ్ లో మనకి హార్మ్ఫుల్ ఉన్నది ఏంది సార్? కార్బ్సే అండి. ఇప్పుడు రెండు ఫుడ్స్ మనం కానీ చాలా వరకు అవాయిడ్ చేస్తే చాలా డిసీజెస్ నుంచి బయటకు వస్తాం. ఒకటి కార్బ్, రెండు రిఫైన్డ్ ఆయిల్స్. సో ఈ కార్బ్స్ ఏం చేస్తాయంటే షుగర్స్ మనం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే లిమిట్ దాటి ఉంటాయో మన బాడీలో ఉన్న అమినో యాసిడ్స్కి అంటే ప్రోటీన్స్కి ఫ్యాట్స్కి పోయి బైండ్ అవుతాయి. ఆ బైండింగ్ అనేది ఏంటంటే గ్లైకేషన్ అంటాం మనం, నథింగ్ బట్
బ్రౌనింగ్ అన్నమాట. అంటే ఒక బ్రెడ్ని మనం కాలిస్తే ఎలా టోస్ట్ చేస్తే ఎలా బ్రౌన్ అవుతుందో మన టిష్యూస్ కూడా అలా బ్రౌన్ అవుతున్నట్టు లెక్క. ఓ దట్స్ వై ఏజింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంటుంది. సో గ్లూకోజ్ అనేది అధికంగా లోపల ఉంటే యూటిలైజేషన్ మించి ఉందంటే మన ఏజింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. సో గ్లూకోజ్ని ఎంత మినిమైజ్ చేస్తే అంత బెటర్గా యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన ఒకసారి మీరు మన అమ్మమ్మలు తాతయ్యలను చూడండి, వాళ్ళకి ఎవరికైనా అన్వాంటెడ్ హెయిర్ అన్నది చూసామా మనం? అవును, అదొకటి మా నాన్నగారికి అదే చెప్పా కదా మీకు లాస్ట్ టైం. మా నాన్నగారికి ఇప్పటికీ హెయిర్ తెల్లబడలేదు. 65 ఏళ్ళ మనిషి, ఆయన ఇప్పటికీ అలా ఎలా ఉన్నారో అనిపిస్తుంటుంది. మాకు మాత్రం రంగులు వేయాల్సి వస్తుంది. అదే అంటే ఫిమేల్స్ లో ఈరోజు అన్వాంటెడ్ హెయిర్ ఎంత ఎక్కువ అయిపోయింది. అవును అవును. సో ఎందుకు వస్తుందంటే ఫిమేల్స్ లో టెస్టోస్టెరాన్ డామినెంట్ గా తయారవుతుంది. సో బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ రేషియో డిఫరెన్సెస్ వచ్చి టెస్టోస్టెరాన్స్ చాలా అధికం అవుతున్నాయి. దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అన్వాంటెడ్ హెయిర్, పిగ్మెంటేషన్, ఒబేసిటీ, సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్, ఇవన్నీ వచ్చి ఈరోజు ఇన్ఫర్టిలిటీకి దారితీస్తున్నాయి. అట్లాగే మెన్లో కూడా ద స్పెర్మ్ క్వాలిటీ, స్పెర్మ్ కౌంట్ 25 years బ్యాక్కి ఇప్పటికీ చాలా తగ్గిపోయింది. అందుకనే ఈ రోజుల్లో పిల్లల్లో బిహేవియరల్ చేంజెస్, చిల్డ్రన్స్లో బిహేవియర్, అవును చాలా ఆటిజం ఉంటుంది, ఏడిహెచ్డి ఉంటుంది, కాగ్నేటివ్ డిస్ఫంక్షన్స్ ఉంటున్నాయి. సో ఇది కాన్సన్ట్రేషన్స్ తక్కువ ఉంటున్నాయి, హైపర్ యాక్టివ్ చైల్డ్ ఉంటున్నారు. ఇవన్నీ బికాస్ ద స్పెర్మ్ ఈజ్ నాట్ హెల్తీ. సో బికాస్ ఆఫ్ దట్ ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈవెన్ ద ఫుడ్ ఆఫ్ ద గర్ల్, అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతారో ఆ అమ్మాయి యొక్క ఫుడ్ హ్యాబిట్స్, ఇట్ ఈస్ డిసైడింగ్ నాట్ ఓన్లీ హర్ చైల్డ్, హర్ గ్రాండ్ చైల్డ్. సో ద ఎపిజెనెటికల్ చేంజెస్ అన్నది ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఈ అమ్మాయి చైల్డ్తోనూ లిమిట్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ క్యారింగ్ ఫార్వర్డ్ ఫర్ ద వన్ మోర్ జనరేషన్. ఇందుకేనేమో పెళ్లి చేయాలి అని అంటే ఇటేడు తరాలు అటేడు తరాలు అని చెప్పేది, ఊరికే చెప్పలేదు సార్. ఫుడ్ హిస్టరీ, ఫుడ్ హిస్టరీ కూడా అంటే అంతేగా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పెళ్లి చేయాలని అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ వంటిల్లు చూస్తే చాలండి, వాళ్ళు ఎంత నీట్ గా పెట్టుకుంటారు, ఎంత ఆరోగ్యంగా వంట చేస్తారు అనేది అంటారు. సో నిజమే, ఇదంతా వాళ్ళు పాత వాళ్ళు ఊరికే ఒక మాట అనరండి, నో డౌట్. అందులో మనమే తీసి పడేస్తూ ఉంటాం అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఉందండి. ఇప్పుడు డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అమ్మాయి ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంది, అంతకుముందు ఎలా ఉంది, ఈవెన్ ఎక్స్పోజర్ టు ఎయిదర్ ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ యాక్టివ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఎవ్రీథింగ్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ మ్యాటర్స్. అండ్ వాట్ ఎవర్ ఫుడ్ షీ ఈస్ టేకింగ్, అదే హెల్తీ బ్యాక్టీరియా కూడా చైల్డ్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే కొన్ని హెల్తీ బ్యాక్టీరియా వస్తాయి, కానీ ఆ అమ్మాయి తీసుకున్న ఫుడ్స్ వాటిపైన కూడా ఆవిడ బ్యాక్టీరియా డిసైడ్ అవుతుంది, కాబట్టి బేబీకి కూడా హెల్తీ బ్యాక్టీరియా రావాలి. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది మనకు 6 months పైన ఇస్తేనే మంచి ఇమ్యూనిటీ, మంచి బ్యాక్టీరియా ఆ బేబీలో ఉంటుంది. అండ్ ఈ ఐసోలేటెడ్ ఫ్యామిలీ కన్నా మొత్తం ఇంతకుముందు లాగా మొత్తం ఫ్యామిలీ టుగెదర్ ఉండి చైల్డ్ని అందరూ సరౌండింగ్ పీపుల్ అంతా బాగా ఎత్తుకొని పెంచితే ఆ బేబీ గట్ హెల్తే కాదు, మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ చాలా, ఇట్ ఈస్ ఆల్ ప్రూవెన్ థింగ్స్. సార్ లాస్ట్ టైం మీ ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పటికి ఇప్పటికి మధ్యలో మనకి ఈ గ్యాప్ లో మీరు ఎక్కువ ఎలాంటి కేసెస్ డీల్ చేస్తున్నారు? రెగ్యులర్ అండి, అంటే నేను ఆ రోజు మీకు చెప్పాను, ఐఎమ్ సీయింగ్ ద మెటబాలిక్ ప్రాబ్లమ్స్ పైన నా ఇంట్రెస్ట్ ప్రకారం వెళ్తున్నాను. దో ఐఎమ్ ఎన్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎన్ పీపుల్ హూ మెటబాలిక్ డిసీజెస్తో, అంటే చాలామంది డయాబెటిక్ అయి ఉండి కాంప్లికేషన్స్ ఉండి వచ్చిన వాళ్ళకి డైటరీ అడ్వైజెస్ ద్వారా వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్. 4-5 మెడిసిన్స్, ఇన్సులిన్ పైన ఉన్న వాళ్ళని కూడా వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ బ్యాక్ టు ది అట్లీస్ట్ సింగిల్ మెడిసిన్, లెస్సర్ కాంప్లికేషన్స్. అంటే మాక్సిమం సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువ ఏ టైప్ ఆఫ్ సర్జరీస్ చేస్తారంటే ఏం చెప్తారు సార్? గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, లాప్రోస్కోపీ సర్జరీస్ చేస్తానండి. గాల్ బ్లాడర్ డిసీజెస్ ఆర్ ప్రిడామినెంట్. ఇప్పుడు ఇంకొకటి మనం ఏంటంటే ఎక్కువ మంది గ్యాస్ ట్రబుల్ అని తిరుగుతుంటారు. మీరు బాగా గమనిస్తే ఈ మధ్య అందరికీ గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు ఉండట్లేదు. బేసికలీ ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అగైన్ టు ది ఫుడ్ అనమాట. ఫుడ్తో పాటు మన ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా. సో ఒకప్పుడు బ్యాక్టీరియా గురించి మనం అంత అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు స్టడీస్ అన్నీ ఏం చెప్తున్నాయంటే బ్యాక్టీరియా ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మన బాడీలో అంతా 10 to 20 trillion కణాలు ఉంటే మన బాడీలో ఉండే బ్యాక్టీరియా 100 trillion బ్యాక్టీరియా. మన జీన్స్ కన్నా వాటి జీన్స్ అనేవి అధికంగా ఉన్నాయి.
సో మనలో ఉన్న బ్యాక్టీరియా మంచిదైతే, అంటే మన ఓల్డ్ జనరేషన్స్లో ఉన్న బ్యాక్టీరియాలో చాలా మంచి బ్యాక్టీరియా డిసప్పియర్ అయిపోయాయి ఇప్పుడు మనకి. ఓన్లీ ఫ్యూయర్ బ్యాక్టీరియా వీఆర్ సర్వైవింగ్ బికాస్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ హెల్తీ ఫుడ్స్. బ్యాక్టీరియా కూడా ఒక మంచి ఫైబర్ అనేది ఫుడ్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి దానికి హెల్ప్ చేస్తాయి. మనం తీసుకుంటున్న హై షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ రిఫైన్డ్ ఆయిల్స్, ఇట్ ఈస్ ఎంటైర్లీ డ్యామేజింగ్ అవర్ గట్ బ్యాక్టీరియా. అది మన మూడ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చాలామంది గ్యాస్ ట్రబుల్ అంటారు. గ్యాస్ ట్రబుల్ అంటే పొట్ట సంబంధించిన కంప్లైంట్స్ ఉండాలి. బట్ దే ఆర్ కంప్లైనింగ్ నెక్ పెయిన్, హెడ్ ఏక్, మైగ్రేన్ ఈజ్ ఆల్సో లింక్డ్ టు దట్. అండ్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గట్తో లింక్ అయి ఉన్నాయి. మన గట్ బ్యాక్టీరియాని సేఫ్ గార్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు ఈవెన్ డెలివరీస్ కూడా ప్రిఫర్ నార్మల్ డెలివరీస్, యూజ్ లెస్ యాంటీబయాటిక్స్ అండ్ అడ్వైజ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ నాట్ టు టేక్ ఎనీ మెడికేషన్స్ అండ్ నాట్ చూస్ అనే హెల్తీ ఫుడ్ అని చెప్తున్నది అందుకే అనమాట. సో మన గట్టే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో ప్రస్తుతానికి లాస్ట్ టైము మా వీడియో కింద ఎవరైతే మీరు కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా మళ్ళీ డాక్టర్ గారిని ఇన్వైట్ చేస్తాను, లేదా నేనైనా విజయవాడ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్.